ఇంకా ఏమయ్యిందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే ఇమేజ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే లిరిక్స్ అయితే ఒక ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా. సేమ్ అట్లాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ వచ్చి అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అనేది, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేసి అయితే మనకి 4 లెటర్స్ అయితే ఉంటుంది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకైతే పాస్వర్డ్ కూడా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే మరి లెంత్ అయితే ఉండదు, షార్ట్గానే అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. మీరు ఫస్ట్ వచ్చేసి అయితే అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అయితే మీరు ప్లస్ అగన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేస్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ట్యాప్ చేయండి. నేను ఆల్రెడీ అయితే ఇమేజ్ని అలాగే సాంగ్ అయితే యాడ్ చేశాను. మీకు ఆల్రెడీ కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే ఇమేజ్ అనేది అయితే నేను ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే మీ స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, 3 ఇమేజెస్ అనేది అయితే చాలామంది అయితే అనుకోవచ్చు మీరు ఓన్గా అయితే చేయట్లేదని. అందుకని చెప్పి అయితే నేనైతే స్క్రీన్ మీద అయితే మీకు 3 ఇమేజెస్ అయితే డిస్ప్లే అయితే చేశాను కదా. ఇలా ఉన్న ఇమేజ్ని అయితే నేను ఎలా అయితే ఎడిటింగ్ అయితే చేశాను మొత్తం 3 అప్లికేషన్స్ ద్వారా. ఫస్ట్ వచ్చేసి అయితే మనకి పిక్సార్ట్, అలాగే స్నాప్సీడ్, అలాగే వచ్చేసి అయితే లైట్ రూమ్. ఈ 3 అప్లికేషన్స్ నుంచి అయితే మీరు ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మీరు ఇమేజిన్ అలాగే సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. మీరైతే బ్యాక్ అయితే వచ్చేసండి. వచ్చేసిన తర్వాత మీరు గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోండి. ఆల్రెడీ అయితే లిరిక్స్ అయితే సెర్చ్ చేశాను. ఒక మీ స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, ఇక్కడ సింపుల్గా అయితే ఏదో ఒక లిరిక్ అయితే నేను కాపీ చేసుకుంటాను. మీరు కూడా సేమ్ అదే విధంగా అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోయి రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఏకైతే వెళ్ళిపోండి. ఇక్కడైతే పేస్ట్ చేయండి. చేసిన తర్వాత నేనైతే సింపుల్గా అయితే ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన రోబోట్ రెగ్యులర్ దగ్గర ఈ ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు సైజ్ అనేది అయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేద్దాం. జస్ట్ 2 సెకండ్స్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే లెంత్ అయితే అవ్వకూడదని చెప్పి ఇప్పుడు సేమ్ ఇంకొకటి అయితే డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా సేమ్ అదే విధంగా అయితే డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ చేసుకోండి. మీ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మీరు కూడా సేమ్ అదే విధంగా అయితే కాపీ చేసుకుని అయితే పేస్ట్ చేస్తాను. ఓకేనా? చేసిన తర్వాత అయితే మీకు లెంత్ ఎక్కువైపోతే కనుక ట్రిమ్ చేస్తాను. అదే ట్రిమ్ చేస్తాను కదా, సేమ్ అదే విధంగా మీరు కూడా అయితే ట్రిమ్ చేసేయండి. ఒకసారి అయితే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? చూసారు కదా, లిరిక్స్ అనేది అయితే యానిమేషన్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు లిరిక్స్ అనేది అయితే యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే ట్యాప్ చేయండి, లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళండి, యాడ్ ఎఫర్ట్ అయితే ట్యాప్ చేయండి. ఓకేనా? కిందకి రా స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇక్కడైతే టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ట్యాప్ చేయండి. ఒకవేళ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ అనేది అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మిడిల్కి అయితే వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని 100 అయితే పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఇలా కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ లేయర్ పక్కన ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ స్కేల్ అయితే ఉంది. ఓకేనా? ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్కి -1.00 సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఇంకా కింద స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, ఇలా కింద స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎర్ఎస్ ఒకటైతే రైట్ 100%, అలాగే ఇంకోటి అయితే లెఫ్ట్ 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఓవర్లాప్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఒక 573 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 573 కానీ నేనైతే 573 అయితే సెలెక్ట్ చేసుకున్నాను పర్సెంట్ అనేది. మీరు ఇలా కింద స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి ర్యాండమ్ ఆర్డర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎనాబుల్ చేయండి. ఎనాబుల్ చేసిన తర్వాత మనకి చూసారు కదా, మనకి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ స్క్రీన్ అయితే కనబడుతుంది కదా, ఈ యొక్క ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేశాను. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఎఫెక్ట్స్కి వెళ్ళి మీరు కాపీ చేసుకొని మీరు మిగతా ఎన్ని లిరిక్స్ ఎడిటింగ్ చేసుకుంటున్నారో అన్ని లిరిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? పాస్వర్డ్ వచ్చేసి అయితే మనకి R5S5. ఓకేనా? కింద ఉన్న మొత్తం మీటర్స్ అయితే తీసుకోండి. అలాగే మీ గురించి అయితే ఇంకా కొత్త వీడియోస్ అయితే నేను ఇంకా ట్రై చేస్తున్నాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే టెంప్లెట్ కూడా అయితే యాడ్ చేశాను. మీకు టెంప్లెట్ వచ్చేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు టెంప్లెట్ యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇదే విధంగా అనేది చూసారు కదా మీకు. ఓకే గైస్, మీకైతే ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే నచ్చితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? ఈ విధంగా అయితే మీరు 30 సెకండ్స్ వరకు ఎడిటింగ్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ అయితే కనబడుతుంది కదా, ఐకాన్ ట్యాప్ చేయండి. మనకైతే వీడియో సెలెక్ట్ చేస్తుంది, కింద ఎక్స్పర్ట్ ఉంది కదా, ఎక్స్పర్ట్ అయితే ట్యాప్ చేయండి. మనకైతే ప్రిపేర్ ఉంటే ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో 100% అయిన తర్వాత మన గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసేసేయండి. ఓకేనా? ఎట్లాంటి వీడియోస్ ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ వీడియోకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.